పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ సాధనాల కోటేశ్వరరావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. వీరు తమకున్న విస్తీర్ణంలో ప్రతి సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. నమస్తే అండి. మేము పత్తి జూన్ ఫస్ట్ వీక్ స్టార్ట్ చేస్తాము. ఇంకా ఏక పంటగా పత్తి స్టార్ట్ చేస్తాము. పత్తి మొక్కకి మధ్యలో 15 సెంటీమీటర్లు, సాలుకు మధ్యలో 30 సెంటీమీటర్లు వ్యవధిలో వేస్తున్నాము. ఎకరానికి 5 నుంచి 6 ప్యాకెట్లు పడుతున్నాయి. అలా వేయటం వల్ల దిగుబడి కూడా కొంచెం పెరిగింది. అదేవిధంగా గతంలో మొక్కకి 20 సెంటీమీటర్ల దూరంలో, సాలుకి 40 సెంటీమీటర్ల దూరంలో వేసాము. 2 నుంచి 3 ప్యాకెట్లు పట్టాయి. అలా కాకుండా ఇప్పుడు మొక్కకు 15 సెంటీమీటర్లు, సాలుకు 30 సెంటీమీటర్లు మధ్య వ్యవధిలో వేయటం వల్ల మొక్కలు అధిక సంఖ్యలో పడుతున్నాయి. అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది మేడం. మొక్కలు వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల్లో ఫస్ట్ కలుపు తీస్తాం మేడం. అలాగే ఫస్ట్ స్ప్రేయింగ్ 10 రోజుల్లో మొక్కకి ఆర్టియాన్, నవక్రాను, అలాగే వాటితో పాటు న్యూట్రిన్స్ ఇస్తాం 10వ రోజు మేడం. ఆ తర్వాత 15 నుంచి 20 డేస్ వ్యవధిలో అక్కడ ప్రధాన పంటలో ఏ సమస్య ఉందో అది చూసుకొని దాని తగ్గ విధంగా పచ్చదా ఉంటే ఉలాల, తెల్లదా ఉంటే ప్రకాశిస్తూ ఊపిరి స్ప్రేయింగ్ చేస్తాం మేడం. అదేవిధంగా మొక్క 40 రోజుల నుంచి సింథటిక్ మందులు స్టార్ట్ చేస్తాం. గులాబీ రంగు పురుగుని అరికట్టడానికి 45 రోజుల నుంచి ప్రతి 8 రోజులకు ఒకసారి ప్రధాన పొలంలో సమస్యను చూసుకొని వాటితో పాటు గులాబీ రంగు పురుగుకి ప్రత్యేకంగా సింథటిక్ మందులు బాక్సర్ కానీ, కరాటీ కానీ అలాంటి స్ప్రే చేస్తాం. అదేవిధంగా ప్రతి ఎకరంలో 10 ఎల్లో జిగురట్లు, 10 బ్లూ జిగురట్లు, 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకుంటాం. వాటి వల్ల మన రైతుకి ఒక ఎకరాకి 2 స్ప్రేయింగ్లు కంపల్సరీగా తగ్గుతాయి. సూక్ష్మ పోషకాలు ఆ మొక్క పూతకి వచ్చిన దశలో ఏరిసోళ్ళ మ్యాక్స్, మరిపోతే బోరాను అలాంటి స్ప్రేయింగ్ చేసుకుంటాం. కాయతీత అక్టోబరు నుంచి నవంబరు తీసేస్తాం. 3 సార్లు తీస్తాం మనం. ఒక ఎకరాకి 10 నుంచి 15 క్వింటాల దిగుబడి వస్తుంది. ఖర్చు ఒక ఎకరానికి 50,000 వస్తుంది. మార్కెటింగ్ మా గురజాల గ్రామంలో CCI ఉంటే నడికూడి యార్డుకు CCIకి పంపిస్తాము, లేదా మాకు ప్రైవేట్గా వ్యాపారులు వచ్చి కొనుక్కెళ్తారు. ఇంటి దగ్గరికి వచ్చి కొనుక్కెళ్తారు. విత్తన మోతాదు పెంచడం వల్ల కొంచెం ఆశాజనకంగా లాభదాయకంగా ఉన్నది. అధిక విత్తన మోతాదుతో పత్తి సాగు వలన మంచి లాభదాయకంగా ఉందని ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.